టాపిక్లో మనం గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ GMAW ద్వారా హారిజాంటల్ పొజిషన్లో 3 mm థిక్ MS షీట్ పై టీ జాయింట్లను కన్స్ట్రక్ట్ చేయడం నేర్చుకుందాం. ఉద్దేశం, ఈ పాఠం ముగిసేలోగా మీరు నిర్దేశాల ప్రకారం టీ జాయింట్స్ను ఎలా తయారు చేయాలో తెలుసుకుంటారు. జాబ్ను హారిజాంటల్ పొజిషన్లో సెట్ చేసి టాక్ వెల్డ్ చేయడం, స్ట్రింగర్ బీడ్ టెక్నిక్ ద్వారా బీడ్ డిపాజిట్ చేయడం, సర్ఫేస్ డిఫెక్ట్స్ ఉన్నాయా అని పరిశీలించడం. ఇప్పుడు మనం GMAWకు కావలసిన టూల్స్ మరియు ఎక్విప్మెంట్లను చూద్దాం. స్టీల్ రూల్, బాల్ పీన్ హ్యామర్, హాఫ్ రౌండ్ ఫైల్, ట్రై స్క్వేర్, టాంగ్స్, చిప్పింగ్ హ్యామర్, స్టీల్ వైర్ బ్రష్, పర్సనల్ సేఫ్టీ ఎక్విప్మెంట్, కీ మరియు స్పానర్, హెల్మెట్ టైప్ స్క్రీన్, యాంగిల్ గ్రైండర్, ఫ్లో మీటర్ ఉన్న గ్యాస్ రెగ్యులేటర్, CO2 గ్యాస్ హీటర్, షీల్డింగ్ గ్యాస్ హోజెస్, వెల్డింగ్ పవర్ సోర్స్, స్థిరమైన స్పీడ్ మరియు వోల్టేజ్ కొరకు వైర్ ఫీడర్స్, ఎలక్ట్రోడ్ వైర్ యొక్క సప్లై, వెల్డింగ్ గన్, షీల్డింగ్ గ్యాస్ సిలిండర్. టీ జాయింట్కు కావాల్సిన ప్రీ వెల్డింగ్ తయారీని ఇప్పుడు మనం చూద్దాం. డ్రాయింగ్లో ఉన్నట్టుగా షీట్ను కట్ చేయండి. స్క్వేర్ షేప్లో షీట్ యొక్క అంచులను ఫైల్ చేయండి. కార్బన్ స్టీల్ వైర్ బ్రష్ మరియు ఫైలింగ్ ద్వారా షీట్ల సర్ఫేస్ను క్లీన్ చేయండి. నిర్దేశాల ప్రకారం టీ జాయింట్ను సెట్ చేయండి. రక్షణ దుస్తులను ధరించండి. సరైన పొజిషన్లో టార్చ్ను సెట్ చేయండి. 90 నుండి 100 ఆంపియర్ కరెంట్ సెట్ చేయండి. కరెస్పాండింగ్ వైర్ ఫీడింగ్ రేట్ నిమిషానికి 3 నుండి 4 మీటర్. 19 నుండి 20 ఆర్క్ వోల్టేజ్ సెట్ చేయండి మరియు డిప్ ట్రాన్స్ఫర్ మోడ్ ఉపయోగించండి. 0.8 mm డయా కాపర్ కోటెడ్ మైల్డ్ స్టీల్ ఫిల్లర్ CCMS వైర్ను ఉపయోగించండి. డిస్టార్షన్ను తప్పించేందుకు టాక్ వెల్డెడ్ జాయింట్లను వెనుక వైపు 87 degreesకు తగ్గించండి. టీ జాయింట్ యొక్క 2 చివర్లలో టాక్ వెల్డ్ చేయండి. మనం ఇప్పుడు GMAW ప్రాసెస్ ద్వారా ఫ్లాట్ పొజిషన్లో టీ జాయింట్ యొక్క వెల్డింగ్ ప్రాసెస్ను చూద్దాం. వెల్డింగ్ టేబుల్పై టాక్ వెల్డెడ్ జాబ్ను హారిజాంటల్ పొజిషన్లో పెట్టండి. గన్నును జాయింట్కు పర్పెండిక్యులర్గా 5 నుండి 15 degrees కోణంలో ప్రయాణం యొక్క దిక్కు వైపు ఉంచబడుతుంది. డిప్ ట్రాన్స్ఫర్ మోడ్ను ఉపయోగించి రూట్ రన్ను డిపాజిట్ చేయండి. స్ట్రింగర్ బీడ్ వెల్డింగ్ టెక్నిక్ను ఉపయోగించండి. అవసరమైతే సెకండ్ రన్ డిపాజిట్ చేయండి. టీ జాయింట్ యొక్క పై షీట్ అంచులో టార్చ్ చలనాన్ని నియంత్రించాలి. దీని ద్వారా అంచు కరిగిపోదు. వెల్డ్ యొక్క కింది టోకు చేరుకునేటప్పుడు కొంచెం సేపు టార్చ్ను పాస్ చేయాలి. దీంతో టోలో అండర్ కట్ అయితే ఫిల్లర్ మెటల్తో సరిగ్గా ఫిల్లింగ్ చేయబడుతుంది. అవసరమైన బీడ్ రీఎన్ఫోర్స్మెంట్, పొడుగు మరియు అపియరెన్స్ పొందేందుకు ఒకే రకమైన ప్రయాణ వేగాన్ని కాపాడుకోవాలి. టార్చ్ నాజిల్ వెల్డ్ స్పాటర్స్ మూసుకుపోతే యాంటీ స్పాటర్ స్ప్రే ఉపయోగించండి. దీన్ని చేయకపోతే వైర్ ఫీడ్ సక్రమంగా జరగదు. ఇది అన్ఎస్టాబ్లిష్డ్ ఆర్క్ను సృష్టి చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్తో CO2 గ్యాస్ ఫ్లో ఏకరీతిగా ఉండదు. ఇది వెల్డ్ మరియు పోరోసిటీ యొక్క వాతావరణ మాలిన్యాన్ని సృష్టిస్తుంది. స్టీల్ వైర్ బ్రష్తో బీడ్ను శుద్ధి చేయండి. వెల్డెడ్ జాయింట్లో సర్ఫేస్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని పరిశీలించండి. ఇప్పుడు మనం GMAW ప్రాసెస్ ద్వారా హారిజాంటల్ పొజిషన్లో టీ జాయింట్ యొక్క హెచ్చరిక క్రమాలను మరియు ఇన్స్పెక్షన్ను చర్చిద్దాం.
ఏకరీతిలో వెల్డ్ సైజ్ మరియు సరైన రీఎన్ఫోర్స్మెంట్ ఉన్నాయా అని పరిశీలించండి. వెల్డెడ్ ఏరియాను శుద్ధి చేయండి. ఇప్పుడు డిఫెక్ట్లను పరిశీలిద్దాం. అండర్కట్, porosity, uneven bead formation, spatter, ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది స్పెసిఫికేషన్స్ ప్రకారం టీ జాయింట్స్ని రెడీ చేయడం, హారిజాంటల్ పొజిషన్లో జాగ్ని సెట్ చేయడం, మళ్ళా టాక్వేర్ చేయడం, స్ట్రింగర్ బీడ్ టెక్నిక్ యూజ్ చేసి బీడ్ని డిపాజిట్ చేయడం, సర్ఫేస్ డిఫెక్ట్ని ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.